ఆర్మూరు మండలంలోని ఆదర్శ గ్రామమైన అంకాపు గ్రామంలో ప్రముఖులు పెద్దలు ఆదర్శ రైతులతో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదర్శ గ్రామమైన అంకాపు గ్రామంలో ఆదివారం ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవతి రాజశేఖర్ మరియు ఫౌండేషన్ సభ్యులు గ్రామంలోని అంసాపూర్ దేవేందర్ ఇంట్లో పలువురిని ప్రముఖులను కలుసుకుని ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాల గురించి మరియు సామాజిక రాజకీయ అంశాలపై చర్చించారు. ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు ప్రముఖులు రాజశేఖర్ ను అభినందించారు. అనంతరం మెడికల్ ప్రభాకర్ నాగభూషణం వారి కుటుంబ సభ్యులతో మర్యాద పూర్వకం కలిశారు. ఈ సందర్భంగా ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ అక్షర క్రమంలో ముందున్న అంకాపు గ్రామం వ్యవసాయ రంగంలో ముందుండి ఆదర్శ గ్రామంగా రాష్ట్రంలోనే పేరుగాంచిందన్నారు. సేద్యంలో అత్యాధునిక పద్ధతిలో పంటలు పండించడంలో వారి కృషి అద్భుతమన్నారు. వ్యవసాయ రంగంలోనే కాక ఇక్కడ రైతులు వ్యవసాయం చేస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించడంలో కూడా ఈ గ్రామం ముందు నిలుస్తుందన్నారు. పలు రకాల సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా చేసి ముందుకు పోతున్నామన్నారు. రాబోయే రోజులలో రాజ్యాధికార దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అంసాపు దేవేందర్ రెడ్డి, ఆదర్శ రైతు మచ్చర్ల సాయన, పడకంటి చిన్నలింగన్న, మార చిన్న గంగారెడ్డి, మార సుధీర్ రెడ్డి, ఎంపీ గంగారం, మచ్చార సంతోష్, మాజీ సర్పంచ్ పెరికిటి రవి, వన్నెల మోహన్ రెడ్డి, అల్లూరి నారాయణ రెడ్డి, అరుగుల్ నరసయ్య, సుంగ నాగభూషణం, సుంగ జగదీష్, గంగామణి, గడ్డం మెడికల్ ప్రభాకర్, జగదాంబ శేఖర్, భూమేశ్వర్, పట్వారి గోపికృష్ణ, పట్వారి తులసి, డిష్ రాంప్రసాద్, నూకల శేఖర్, కొండి రామచంద్ర, నారాగొడ్ భవానీ శ్రావణ్, కడత నవీన్, బ్యాంకు నవీన్, జీవన్, చందు తదితరులు పాల్గొన్నారు. సో వీరందరితో పాటు రేపు తెల్లారి ఫ్యూచర్ లో రాజ్యాధికారం దిశగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది అనేది కూడా వీరందరితో డిస్కస్ చేయడం జరిగింది. నన్ను అందరు ప్రేమగా వీళ్ళందరూ ప్రేమ చేస్తారు కాబట్టి వారి యొక్క సలహా సూచనలతో పాటు మా అన్న నరసన్న వంటి రాజకీయ దురంధరులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ఒక ఫ్యూచర్ లో ఒక మంచి డ్రైవర్ బస్సు మంచి నడుపుతాడు, ఒక మంచి టైలర్ మంచి బట్టలు కుడతాడు, ఒక మంచి వ్యవసాయదారుడు పంటల్ని మంచి పండుతాడు, ఉదాహరణకు అంకాపు, ఒక మంచి టీచర్ ఒక విద్యాలయాన్ని మంచి నడిపిస్తాడు. వై డోంట్ అ పొలిటీషియన్ మస్ట్ బి ఏ ఇంటెలెక్చువల్ అండ్ ఒక ఎడ్యుకేషనిస్ట్ కావాలని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా అదే అంటున్నారు. సంస్కారం, ఎదుటి పర్సన్ ప్రేమించే తత్వం, మానవత్వం, కింది స్థాయి నుంచి వచ్చే కష్టాలను తెలుసుకోలేని వ్యక్తి ఎప్పటికి కూడా ఒక మంచి నాయకుడు కాలేడు. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది, దాని తెలుగులో ఏమంటారంటే తొందరగా సులభంగా ఒక వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఇచ్చిన వ్యక్తి రాజ్యాధికారుల పాలన మంచి చేస్తాడు. సులువుగా దర్శనమిచ్చే ప్రభు ఎప్పటికి కూడా జనరంజకంగా పరిపాలిస్తాడు. ఇప్పుడున్న పరిస్థితులలో ఏ వ్యక్తికైనా భోజనానికి ప్రాబ్లం లేదు, ఏం లేదు, వారు వాళ్ళ జీవితాలు గడిపేస్తున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏదన్నా అత్యవసర సమయంలో కనీసం ఫోన్ కాల్ కానీ ఒక వ్యక్తి దగ్గరికి పోయి మాట్లాడే తత్వం నాకు యాక్సెస్ లో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే వీరందరూ ఎంతో అత్యుత్తమమైనటువంటి ఓటేసి గెలిపించినటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభువులు, ప్రజలే ప్రభువులు. కాబట్టి పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో అతను ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఒక ఆలోచన ఇప్పుడున్న వ్యక్తులు ఉన్నారచ్చు. కానీ మేము ఇంకా ముందుకెళ్లి నాకున్నటువంటి ప్రేమతో కూడినటువంటి ఈ యొక్క మిత్ర బృందం అందరం కూడా ఇంకా ప్రజలకు చేరువవుదాం. జీవితంలో అనేక మార్గాల్లో మేము స్థిరపడ్డాం. కాబట్టి ఫ్యూచర్ లో మాకు కూడా ఏదైనా అవకాశం ఉంటుందేమో అని చెప్పి దేవేందర్ అన్న, వాళ్ళ నాన్న, సాయన్న బాపు, మా సుధీర్ అన్న, వీళ్ళందరి యొక్క ప్రేమతో వాళ్ళతో డిస్కస్ చేస్తూ ఫ్యూచర్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి ఒక ఐడియాలజీకి వచ్చినాం. సో వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పేరు పేరున నా అన్నదమ్ములందరినీ ఒక్కసారి మాట్లాడతా. సాయి, జీవన్, చందు, శేఖర్, నవీన్, వెంకటన్న, సీను, నూకల్ శేఖర్ అన్న, తుకారం బాపు, సంతోష్ అన్న, మా అహ్మద్ భాయ్, జనతా ఎంటర్ప్రైజెస్ ఫేమస్, అలాగే నవీన్, రామచంద్ర అన్న, అలాగే మన కాంతి, కేవీఆర్ అండ్ తుకారం బాపు, మళ్ళా మా అలీం, నారగౌడ్ అన్న, సత్యనారాయణ, మా గంగారెడ్డి బాపు, ఇస్తాకుద్దీన్, భూమన్న, రాము, సుధీర్ అన్న, ఇటుడు, ప్రగత్, శ్రవణ్, జగదీష్, మోహన్ అన్న, ఇమ్రాన్, ఫిరోజ్, అఫ్రోజ్, షఫీ, రామచంద్ర అన్న, అన్న లోపల రా బాబు, నీకోసమే చూస్తున్నానే లింగన్న బాబు. సో లింగన్న గారు ఎప్పటి నుంచో ఇంజనీరింగ్ కాలేజీలో స్థాపిస్తూ వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ అట్లా గోడౌన్స్ ని కూడా ప్రాసెసింగ్ ఎలా చేయాలనేటువంటి ఒక వ్యవసాయం అలాగే పరిశ్రమల్లో ఒక కురువృద్ధుడు తను.
ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అహంకార ధోరణి పోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించే తను అందరికీ ఆదర్శం. ఆఫీస్కి వచ్చిందంటే ఎంతో సిస్టమేటిక్ గా మరి చట్టంని ఒక పద్ధతులను కూడా సిస్టమేటిక్ గా మెయింటైన్ చేస్తున్నటువంటి తనకు మేమందరం కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఇచ్చే సలహా సూచనలకు సంతోషంగా వాళ్ళను ఎంకరేజ్ చేస్తాం. అలాగే ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఇంత ప్రేమగా ఆహ్వానించినటువంటి మా దేవేందర్ అన్న నేను నిజంగా ఈ ఇల్లు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్ది ఎంతో కష్టపడి భూమిని నమ్ముకొని నాకు అనిపిస్తుంది. ఒక చిన్న వర్డ్ మాట్లాడొచ్చా? ఒక పాట. నింగి ఎన్న పూసవాడు నింగి ఎన్న పూసవాడు నేల ఎన్ను పూసను ఆకు పచ్చ సందామామ నువ్వెలే నువ్వెలే నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే అంటే ఒక రైతు ఈ భూమిని నమ్ముకొని ఉన్నాడు. ఆ చంద్రుడేమో అక్కడ మనందరినీ కాపాడుతున్నాడు. వానకాలం వస్తే ఎట్లా కుప్పలు కప్పాలో ఎట్లా పంటను కాపాడుకోవాలనో రోడ్లపైన వర్షం అనక ఎండనక చలనక కాపాడుతున్నటువంటి మా రైతు బిడ్డలందరినీ చూస్తే కొంచెం బాధేస్తుంది. ప్రభుత్వాలు కూడా వాటికి సరైన సమయంలో వాళ్ళను కళ్ళను ఏర్పాటు చేసుకోవడానికి కానీ మినిమం సపోర్ట్ ప్రైస్ తొందరగా ఇవ్వడానికి కానీ ప్రొక్యూర్ చేయడానికి కానీ లారీలను తొందరగా పంపడం కానీ గోనె సంచుల్ని ఏర్పాటు చేసి తొందరగా ఇవ్వడం కానీ చేయడం అనేది కోట్లాది వేలాది మంది కొన్ని కోట్ల టన్నులల్ల ధాన్యం ప్రతిరోజు రాష్ట్రంలో దర్శనమిస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఆర్మూరు పట్టణంలో ఆర్మూరు మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 28వ వారం సెయింట్ పాల్ హై స్కూల్లో స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 28వ ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించినట్లు వ్యవస్థాపకులు సుంకే శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు చెట్లను తొలగించారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 28 వారాలు పూర్తి చేసుకుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతుగా స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనాలన్నారు. అనంతరం స్వచ్ఛంద సేవా సభ్యులను పాఠశాల సిబ్బంది శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కెథరిన్ పాల్, కరెస్పాండెంట్ ఇనక్ పాల్, వైస్ ప్రిన్సిపాల్ సిసిలియా ఏంజిల్, సంస్థ సభ్యులు సుంకే నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్ నరేందర్, గుర్రం రాకేష్, వంట నరేష్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. banana plant everywhere. स्वच्छ भारत भैया सिटिंग है कब అందరూ కొంత ఆఫీసర్లు, ఎంప్లాయీస్ అండ్ బిజినెస్ మ్యాన్స్ అన్ని పొలిటికల్ లీడర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ప్రతి ఆదివారం నాడు 1 గంట పని చేద్దాం. స్కూల్స్, దేవాలయాలు, చర్చిలు, మసీదులు, ఎక్కడెక్కడ ప్రభుత్వ కార్యాలయాలు చెత్త చెదరంలో చూడండి
మేము స్వచ్ఛందంగా వచ్చి పరిసర ప్రాంతాలని శుభ్రం చేస్తూ ఇక్కడ ఉన్న ఆఫీసర్లను కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులను కూడా కవర్ చేస్తూ అందరికీ కూడా స్వచ్ఛ పద్ధతి ఈ రకంగా ఉంచుకోవాలా. మన ఇల్లు, మన పాఠశాల, మన చదువుకునే గది ఏ రకంగా ఉండాలి అనే ఒక అవగాహన కలవాలి కదా. అది మేము ప్రతి ఆదివారం వాళ్ళు చెత్తపడి చేశారు, చెత్తపడి ఎట్లుంటుందని అవగాహన ఉండదు కదా. ఆ ఉద్దేశంతో మేము ప్రతి గంట 7:30 to 8:30 వరకు కార్యక్రమం చేసుకుంటాం. ఈరోజు మీ స్కూల్కి వచ్చాం కాబట్టి మీరందరూ కూడా మాకు సహకరించారు. చాలా చాలా థ్యాంక్స్. ఇదే రకంగా మీరు కూడా ప్రతి గంట ఇక్కడ కాదు, మన ఇంటి దగ్గర కానీ ఇక్కడ మన ఉన్న పరిసర ప్రాంతాల్లో కానీ దేవాలయంలో కానీ చర్చ్ ప్రాంతంలో కానీ శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా అటువంటి కింద పడేస్తారు చూడు, చెప్పాలా మాకు కింద పడేసండి తప్పది. ఆర్మూర్ పట్టణంలో శనివారం సాయంత్రం రాష్ట్రీయ స్వయం సేవా సంఘ్ ఆధ్వర్యంలో పద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రాంతం మరియు వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో ఘనవేషం వేసుకుని పాల్గొన్నారు. నల్లపోచమ్మ కమాన్ నుండి మరియు కుక్కలగుట్ట నుండి రోడ్డు మార్గం వెళుతూ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఒకటిగా కలిసి బయలుదేరి జమ్మియమ్మ వద్దకు చేరుకున్నారు. మనందరికీ దాదాపు గత విజయదశమి స్వయం సేవకులు ఒక రకమైన ఉత్సవము. విజయదశమి ఉత్సవాలు కూడా దాదాపు మనం ఉన్నటువంటి అన్ని బస్తీలలో ఈ శతాబ్ది సందర్భంగా విజయదశమి ఉత్సవాలు పూర్తి చేసుకొని ఈరోజు అనుకున్న పద్ధతిలో సంచలనం కూడా విజయవంతం చేయడం జరిగింది. కానీ కేవలం మన ఆర్మూరు నగరంలోనే కాదు, యావత్ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే దాదాపు 60 దేశాలలో ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలు ఈరోజు మిన్నంటుతున్నాయి. అంటే గడిచినటువంటి 100 సంవత్సరాల క్రితము రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని పరమ పూజనీయ డాక్టర్ హెడ్గే వార్జీ సంఘాన్ని ప్రారంభం చేశారు. ఇది మనందరికీ తెలుసు. గడిచిన 100 సంవత్సరాలుగా 100 సంవత్సరాల కింద అంటే దాదాపు 1925 విజయదశమి రోజు 100 సంవత్సరాలకు పూర్వము ఈ యొక్క సంఘాన్ని ప్రారంభించారు. సంఘాన్ని ప్రారంభించినప్పుడు సంఘానికి అడ్రస్ లేదండి, ఆఫీసు లేదు, సభ్యత్వం లేదు, ఇప్పటికి కూడా ఏమీ లేవు. సంఘానికి సభ్యత్వం మెంబర్షిప్ లేదు. ఆర్ఎస్ఎస్ లో చాలా మంది అడుగుతుంటారు, మిమ్మల్ని కూడా అడుగుతుంటుంటారు, ఆర్ఎస్ఎస్ లో మేము చేరుతాం, మెంబర్షిప్ ఉందని. మెంబర్షిప్ లేదండి. కాబట్టి ఇట్లాంటి ఏది లేకుండా ఆర్ఎస్ఎస్ యొక్క ఉదాత్తమైనటువంటి లక్ష్యము ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మన యొక్క సమాజం ఏదైతే ఉన్నదో, ఈ దేశానికి మూలమైనటువంటి సమాజం, హిందూ సమాజం యొక్క సంఘటన,
హిందూ సమాజంలో ఉన్నటువంటి అనైక్యతను పారద్రోలి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి ఏదైతే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నటువంటి హిందుత్వం ఉందో ఆ హిందుత్వాన్ని బలోపేతం చేస్తూ జాతీయ భావాల నిర్మాణం చేస్తూ ప్రతి వ్యక్తిలో దేశభక్తిని ఈ యొక్క దేశం పట్ల మాతృభూమి పట్ల భక్తిని సేవా భావాన్ని పెంపొందించేటువంటి ఒక వ్యక్తుల నిర్మాణం కొరకు సంఘాన్ని పరంపొందిన డాక్టర్జీ 100 ఏళ్ల కింద ప్రారంభం చేశారు. ఆ విధంగా ప్రారంభమైనటువంటి సంఘము కొద్దిమంది పిల్లలతో ప్రారంభమైనటువంటి సంఘము మరి ఈ రోజు దాదాపు 1,00,000 గ్రామాల్లో నిత్య శాఖలతో అదేవిధంగా దాదాపు 50 లక్షల మంది స్వయం సేవకులు మరి నిరంతరము ఈ 100 ఏళ్ళుగా ఈ దేశానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా మన ధర్మానికి ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నిరంతరం కూడా నిలబడి ఈ దేశాన్ని మన యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఈ దేశమే తల్లిగా భావిస్తూ తన యొక్క జీవితాన్ని సమర్పించుకుంటూ పనిచేస్తున్నటువంటి స్వయం సేవకులు ఈ రోజు 100 ఏళ్లుగా మనకంటే పూర్వీకులు డాక్టర్జీ నుంచి మొదలుకుంటే గురూజీ నుంచి మొదలుకుంటే లక్షలాది మంది ఈ రోజు వాళ్ళ యొక్క జీవితాన్ని సమర్పించుకున్నారు. ఆర్మూరు పట్టణంలోని కుమారనారాయణ భవన్లో పీడీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్ జిల్లా మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం ఏర్పాటు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పీడీఎస్ మాజీ జిల్లా కార్యదర్శి కృష్ణ, పీడీఎస్ ఫౌండర్ ఎన్ఎండిసి రిటైర్డ్ అధికారి పద్మారావు, పీడీఎస్ జిల్లా అధ్యక్షులు నరేందర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంలో భాగమైనందున సమాజం పట్ల బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పీడీఎస్ విద్యార్థులు శాస్త్రీయ చదువులు కావాలని విద్యార్థులలో మమేకమై పనిచేస్తుందన్నారు. నవంబర్ 28-29 తేదీలో కామారెడ్డిలో జరిగే పీడీఎస్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త 23వ మహాసభలను, ఖమ్మంలో డిసెంబర్ 5, 6, 7 తేదీలో జరిగే రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఐ మాస్లెన్ జిల్లా కార్యదర్శి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి దేవారం, టీయూసీఏ జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు. దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైంలో తప్పకుండా జార్జి ఇక్కడికి వస్తాడని చెప్పి ప్లాన్ చేసి డ్రాగ్ చేసినట్టు పిలిపించినట్టు అక్కడికి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ 2కు పిలిపించి మహాభారతంలో అభిమన్యుడి మాదిరిగా ఎంటర్ కావడం అయిపోయింది. ఒక్కడిగా సింగిల్ గా ఆలీలో ఒక్కడిగా పోరాడుతూనే ఉన్నాడు అందరితో. ఇట్ వాజ్ 1972 ఏప్రిల్ 14 ఏప్రిల్ 1972 జార్జ్ను ఏబీవీ వాళ్ళు మాకు ముఖ్య శత్రువులు అయినా కానీ వాళ్ళ ద్వారా ఎన్నోసార్లు అటాక్ చేసి వాళ్ళు సక్సెస్ కానప్పుడు దూల్పేట నుంచి ప్రొఫెషనల్ కిల్లర్స్ ని ఎంగేజ్ చేసి హాస్టల్లో వాళ్ళని పెట్టి చేసినప్పుడు అక్కడ పోస్ట్ చేయబడ్డ పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ రకమైన రక్షణ లేకుండా ఒంటరిగా చూసి జార్జిని చంపడం జరిగింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఇక అందరం మళ్ళీ పనిచేస్తూ అది చేసిన తర్వాత కొద్దిగా ఫార్మేషన్ మంచి ఊపందుకునేది అయినప్పుడు 1974లో దానికి ఒక షేప్ అంటూ ఇస్తూ పీడీఎస్యు అని ఫార్మేషన్ ఎస్డిఆర్లో అక్కడ చేసి మేము పీడీఎస్యు ఫార్మేషన్ చేసిన ఫౌండర్ మెంబర్స్ లో నేను ఒకరిని. మా ఈ గ్రూప్ లో జార్జి లేడు, అప్పుడు జార్జి లేడు. కానీ జార్జి యొక్క ఏదైతే ఇది ఉందో ఆయన చనిపోవడము, ఆయన మన కొరకు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్లతో పనిచేసినందుకు జార్జి యొక్క దాన్ని ఇది ముందు పెట్టుకొని ఆ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మేమున్న వాళ్ళం, ఇంకా అప్పుడు పనిచేస్తున్న వాళ్ళం అందరము సిరిల్ రెడ్డి, రాజన్న, తమిళని భరద్వాజ, మైపాల్ రెడ్డి మేమందరము కలిసి అప్పుడు ఈ జంపాల కూడా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ జంపాల మేమందరం అప్పుడు పీడిఎస్ ఫామ్ చేసిన వాళ్ళము ముఖ్యులం మేము అప్పుడు ఆ కాలంలో. తర్వాత ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ తర్వాత తరంలో ఎంతో మంది పీడిఎస్ ఆ జెండాని ఇంకా ముందుకు మోసి దాన్ని అదే రకంగా అంతకంటే ఇంకా ఇన్వడించిన ఉత్సాహంతో పనిచేసి పీడిఎస్ ఈ రకంగా ప్రతి జిల్లాలకే కాకుండా మండలాలకు, గ్రామాలకు కూడా ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడికి దాన్ని ప్రచారం చేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన ఘనత అంతా మీ అందరిది. మీరందరు దాంట్లో పనిచేశారు అనేటటువంటి ఏదైతే నివేదిక ఇచ్చారో అలాంటి రాజకీయాల్ని, అలాంటి ప్రాతినిధ్యాన్ని వహించేటటువంటి స్టూడెంట్స్ తయారు చేయడానికి రేపటి పీడిఎస్ కదా అట్లా ముందడుగు వేస్తుందని ఈ మహాసభలు 28-29 జరిగేటటువంటి మహాసభల్ని విజయవంతం చేయడం అంటే మొత్తం అనేక మంది విద్యార్థుల్ని విప్లవ రాజకీయాల వైపు, ఈ సమాజ రాజకీయాల వైపు ఆకర్షించేటటువంటి పీడిఎస్ గా రావాలని, రాష్ట్ర జిల్లా మహాసభలు విజయవంతం కావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఈ ప్రజలు అలాగే మేధావులు కూడా అందించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు.
ఇటీవల కురిసిన వర్షాలకు వడిధాన్యం తడిసి మొలకెత్తాయని, దీంతో రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. దర్పల్లి మండలంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ఎటువంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మధ్య దళాలు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తుండగా ఐకేపీలు క్వింటాలకు 6 కిలోల వరకు తరుగును తీసుకుంటున్నాయని విమర్శించారు. రైతులు రోడ్లపై ధాన్యం ఎండబెడుతూ ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నష్టపోయిన రైతులను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల మూలంగా రైతుల ధాన్యం తడిసి అనేక మంది రైతులు ఈరోజు పంట నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. తడిసిన ధాన్యాన్ని సకాలంలో ఈరోజు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ముక్కిపోయి ఈరోజు పనికి రాకుండా మారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వర్షాలు తగ్గినప్పటికీ ఇంతవరకు రైస్ మిల్ యజమానులు సకాలంలో వాటిని కొనుగోలు చేసి దిగుమతి చేసుకోవటంలో విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫలితంగా నెలల తరబడి రైతులు ఈరోజు కళ్ళాల మీద ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రైతుల ధాన్యాన్ని ఎటువంటి తరుగు లేకుండా వాళ్ళకి నష్టం జరిగినటువంటి ధాన్యానికి నష్టపరిహారం చెల్లించేటట్టు కొనుగోలు చేయాలని, రైతుల ఇబ్బందులను తీర్చాలని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం రైతే రాదు అనేటువంటి పద్ధతుల్లో చెప్పుకుంటున్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం రైతులకి నానా అవస్థలు పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రైతుల ఇబ్బందుల్ని తీర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉన్నది. కలెక్టర్ గారు మిగతా అధికారులు ప్రకటనలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. శ్రీకొండ మండలంలోని పెద్దవాలోడు గ్రామ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు అక్రమ కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో సిపిఎం పార్టీ నాయకులు శనివారం పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ గ్రామానికి జీవనాధారమైన చెరువులను అక్రమాల నుండి రక్షించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ఈ కుంటలను, చెరువులను గ్రామ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉపయోగించేలా రక్షించాల్సిందిగా తహసీల్దార్ సహా సంబంధిత అధికారులకు పలుమారు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అధికారుల లొంగుబాటు వైఖరి అని తీవ్రంగా విమర్శిస్తూ తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రజలతో కలిసి పెద్ద స్థాయిలో పోరాటం చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్గ సభ్యురాలు నూర్జహాన్, స్థానిక నాయకులు మోహన్, గ్రామస్తులు కిషన్ రెడ్డి, భూమయ్య, రాజారాం, గంగారెడ్డి, సాయిలు తదితరులు ఉన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందినటువంటి ప్రభుత్వ చెరువులు, కుంటలకు సంబంధించినటువంటి సుమారు 40-50 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రైతులు, గ్రామ పెత్తందారులు ఆక్రమణలు చేసి ఈ గ్రామ ప్రజల అవసరాల కోసం ఈరోజు భూములు లేకుండా కబ్జాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే చెరువుల కింద ఉన్నటువంటి భూములకి ఈరోజు వారకం రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని నివారించాలా, ఈ కబ్జాలను వెలికి తీయాలా, వాటికి బౌండరీల్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే అనేక మార్లు గ్రామస్తులు ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు పెట్టుకున్నారు. అట్లాగే సిపిఎం పార్టీగా కూడా ఎంఆర్ఓ గారికి సర్వే నంబర్లతో సహా ఎంత భూమి కబ్జాలు అయినాయి వాటిని వెలికి తీసి బౌండరీలను ఏర్పాటు చేసి ప్రజల అవసరాలకు ఉపయోగించాలని వినతి పత్రాలు ఇచ్చాం, ఆందోళన చేయటం జరిగింది. కానీ అధికారుల్లో సరైనటువంటి స్పందన లేదు. దీని మూలంగా ప్రభుత్వ భూములు రోజు రోజుకి కనుమరుమ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా ఈ తహసీల్దార్ గారు వెంటనే జోక్యం చేసుకొని పెద్దవాల్గోట్ పరిధిలో ఉన్నటువంటి పోచమ్మకుంట కానీ, నల్లకుంట కానీ, అట్లాగే చెరువుకు సంబంధించినటువంటి భూమి కానీ వెంటనే సర్వేలు చేసి హద్దుల్ని నిర్ణయం చేయాలా, వాటికి సరిహద్దుల్ని ఏర్పాటు చేయాలా, అట్లాగే ప్రజా అవసరాల కోసం ఈ భూముల్ని ఉపయోగించేటట్టు చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. లేకపోతే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ఈ ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీలో గల హనుమాన్ ఆలయంలో ఆలయాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహించారు. పారాయణ చేసుకున్న
మధ్యలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించారు. जय श्री राम, जय श्री राम, जय श्री गुरु चरण सरोज प्रिय मन मुकुर सुधारि करुणा रघुवर विमल यशो నిజామాబాద్ నగరంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆగుల పాపయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు చేపడుతున్నాయని, దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం, పెట్టుబడిదారులు అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, ఈ దేశ విముక్తి కోసం విప్లవోద్యమంలో అమరులైన అమరవీరుల పోరాట స్ఫూర్తితో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి నీలం సాయిబాబా, డిచ్పల్లి మండల కార్యదర్శి జేపీ గంగాధర్, మక్లూరు మండల కార్యదర్శి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం అందరినీ సమానంగా చూసుకునేది అంటారు. పేద ప్రజల మధ్యన అవగాహన లేక మధ్యన కావచ్చు, శ్రామికుల మధ్యన అవగాహన, ఒక చిన్న పొలం గట్టి కాడ కొట్టుకొని సచ్చుకున్నట్టు, లేదా అన్నదమ్ముల మధ్యన తగాద పెట్టుకొని సచ్చుకుంది, లేదా భార్య అంటేనో తల్లి అంటేనో గౌరవం లేకుండా, మహిళలంటే గౌరవం లేకుండానే ఉండే స్థితి నుంచి వెళ్ళి వాళ్ళని హింస పెట్టే స్థితి వచ్చింది. ఇవాళ భార్యను ఒకసారి హింస పెడుతున్నాం, తల్లిని ఒకసారి హింస పెడుతున్నాం, లేదా పిల్లల్ని ఈ కట్టుబాట్లనే ఉండాలి అనే దానికి హింస పెడుతున్నాం. అంటే ఇవన్నిటినీ కూడా చిన్నపిల్లలు వాళ్ళు చూస్తున్నాం. ఎంతమంది చిన్నపిల్లలు పనిచేస్తుంటారు, అది కార్ఖానాల్లో కావచ్చు, 10 సంవత్సరాల నుంచే వాళ్ళు పనిచేస్తున్నారు. అవన్నీ కూడా ఈ హింసలకు అన్నిటినీ పోవాలి. ఇవన్నీ కూడా ఒక సమాజంలో మార్పు రావాలి. ఆ సమాజ మార్పు కొరకే వీళ్ళు త్యాగాలు చేశారు. ఇవాళ అమరవీరులు అంటే ఎవరైనా కావచ్చు, ఒక మార్పు రావాలి. ఆ మార్పు కొరకు, మార్పును కోరుకున్నప్పుడు ప్రశ్నిస్తున్నారు, ప్రశ్నించేవాడు ఉండద్దు అనేది ఎప్పటి రాజరిక కాలం నుంచి బట్టి ఇప్పుడు ఆధునిక కాలం అదే అనుకున్నా, వీడు ప్రశ్నించేవాడు ఉన్నట్టయితే మనకు రేపు ఎక్కడ మన కుర్చీ ఖాళీ అవుతుందేమో, ప్రజలందరూ దీన్ని ఆలోచిస్తారేమో. అయితే ఇవన్నీ ఎన్నో ఆకలి చావులు ఉన్నాయి, పోరాటాలు ఉన్నాయి. లేదా ఆకలి చావులు కావడానికి ఏమిటి, ఆహారం లేకుండా వస్తుంది. ఇవాళ ధనదాహానికి ఇవాళ మందుల ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాడి ధనదాహంతో తప్పుడు మందులు ఇవ్వడం వల్ల ఎందరో మంది పిల్లలు చనిపోతుంటారని చెప్తున్నారు. లేదు సరైన మందులు వాడి లాభం కొరకు, లాభము అనేది ఇప్పుడు మార్క్సిస్ట్లో మనకు మార్క్స్ పెట్టే లాభం అనేది అంటే దోపిడీ అనేదాన్ని అంటారు. ఆ వాడి లాభం కొరకు ఎందరో మందిని బలి తీసుకుంటుంది. అది మందుల కంపెనీలు కావచ్చు, పని దొరకకపోవడం కావచ్చు, ఎన్నో రకాలుగా అది చేస్తుంది. ఇవన్నీ మారాలి అనే దాంట్లోనే వీళ్ళు కోరుకుంటున్నారు. ఒక సమాజం మారాలి, ఆ సమాజ మార్పులో మనం బాగా కావాలి అనే దాంట్లో వీళ్ళందరి త్యాగాలు తక్కువే కావు. తర్వాత వాళ్ళకి బతకడానికి లేకుండా కాదు, వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ పోరాటాలలో వచ్చిన వాళ్ళందరూ కూడా సావిత్రిబాయి పులే కానీ, జ్యోతిరావు పులే గారు కానీ వాళ్ళకి ఏమైనా బతుకు మంచిగా అయితే వాళ్ళు బతుకుతుంది. కానీ వాళ్ళ జరిగే అవమానాలకు మధ్యన వ్యతిరేకంగా చేస్తారు. అట్లా వందలాది మంది ఉంటారు. మీకు మనం చరిత్రలు చూసుకున్నట్టయితే ఊరికి ఒక హీరో ఉన్నాడు అన్నట్టు ఊరికి ఉంటారు. మహిళల మనం అంటున్నాం ఇవాళ పోచమ్మ, మైసమ్మ, మత్తడి పోచమ్మ, ఇవన్నీ మనం అంటున్నాం. వీళ్ళందరూ ఆ ఊరు కొరకు మంచి చేసిన వాళ్ళే అనేదాన్ని నాకు అనిపిస్తుంటుంది. మన చరిత్ర కొద్దిగా చూసి ఎందుకు అది చేస్తుంటారు, ఎందుకు పెట్టాలి, ప్రతి ఊరిలో ఉంటుంది. అంటే భయంతోనే ఉంటుంది, భయంతోనే అయ్యో అక్కడికి పోయినప్పుడు కావాలనేది ఉంటుంది, లేదా ఊరుకు కొద్ది మంది మంచి చేసిందని ఉంటుంది.
అంటే మన కొద్దిమంది పేర్లు ఉన్నా ఊరు మారటానికి, ఊర్లో మంచి పద్ధతులు రావటానికి వేలాది మంది కనిపించని వీరులు ఎందరో మంది ఉంటారు. చరిత్రలో కొద్దిమంది పేర్లే మనకు గుర్తుంటుంది. వేల్పూరు మండలం పడగల్ గ్రామంలో స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ ఆర్మూర్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత క్యాంపులో 50 మందికి ఉచితంగా కంటి పరీక్ష నిర్వహించామని వైద్యురాలు డాక్టర్ స్నేహ తెలిపారు. అవసరం ఉన్న వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు పంపిణీ చేశామన్నారు. ప్రజలకు కంటి సమస్యలుంటే నిర్లక్ష్యం చేయవద్దని వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని సూచించారు. అట్లా కాదమ్మా, నీ కన్ను నీకు కనిపిస్తలేదు కదా, ముందు నుంచి ప్రాబ్లం ఉందా ఇప్పుడైనా కొత్తగా? ఇది ఎప్పుడు కొంచెం ఇది సరే, ఇవో ఈ చుక్కల మందు తీసుకుంటా. ఇది ఎట్టుంది? ఇది ఆపరేషన్ అవసరం పడుతుంది నీకు కూడా. చెయ్యండి అందరికన్నా. నేను మీ డాక్టర్ స్నేహ లేజర్ ఐ హాస్పిటల్ నుండి ఆర్మూర్ నుండి వచ్చి వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఈ సండే రోజు నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ఒక 50 మంది వరకు చెకప్ చేసాము. అవసరమైన వాళ్ళకి మందులు ఇచ్చాము అండ్ ఇంకా చెకప్ చేస్తూనే ఉన్నాము. అవసరమైన వాళ్ళకి కంటి అద్దాలు సప్లై చేయడం జరిగింది అండ్ శస్త్రచికిత్సలు అవసరం ఉన్న వాళ్ళకి శస్త్రచికిత్సలు అడ్వైజ్ చేయడం జరిగింది. ఇంకా ఈవినింగ్ 4 వరకు కంటిన్యూ చేస్తాం. ఏమన్నా ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ వచ్చి చూపించుకోవచ్చు. కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నూతుల శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ జిల్లాలోని బోధ నియోజకవర్గంలోని రెంజల మండలంలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఇక్కడ మ్యాచర్ వచ్చినా ఇంకా తూకాలు వేస్తలేరని రైతులు కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులకు తెలియజేశారు. వెంటనే నూతుల శ్రీనివాసరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ తో, డిఎస్ఓ మరియు జిల్లాధికారులతో మాట్లాడి వెంటనే తూకాలు వేసి రైస్ మిల్లులకు పంపించవలసిందిగా అధికారులను కోరడం జరిగింది. తూకం వేసిన వడ్లకు కాంట రిసిప్ట్లు కూడా రైతులకు ఇవ్వాలని అధికారం కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. ఇప్పటికీ ప్రభుత్వము ఈ ప్రాంత సొసైటీ వాళ్ళు పూర్తి స్థాయిలో కొనుగోలు తూకాలు వేయలేకపోతా ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళు నెల రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటికీ తూకాలు వేయలేదని చెప్పి రైతులు తమ ఆవేదనని వెలబుచ్చారు కనుక ఇప్పటికైనా వెంటనే జిల్లా యంత్రాంగము రంగంలోకి దిగి మ్యాచర్ వచ్చిన వెంటనే తూకాలు వేయాలి. అట్లాగే దొడ్డు వడ్లని కూడా ఈ జిల్లాలో ఇప్పటివరకు దొడ్డు వడ్లు మ్యాచర్ వచ్చి తూకాలు వేసినాక కూడా ఎక్కడికక్కడనే అలాట్మెంట్ లేవన్న కారణం చేత దొడ్డు వడ్లని తూకాలు లింపలేకపోతా ఉన్నారు. రైస్ మిల్లర్స్ తీసుకుంటలేరని చెప్పి ఈ యొక్క సిఇఓలు సొసైటీ వాళ్ళందరూ కూడా రైతుల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే దొడ్డు వడ్లని వెంటనే, ఎందుకంటే ప్రభుత్వము చెప్పిన విధంగానే బోనస్ అన్ని వడ్లకు దొడ్డు వడ్లకు కూడా బోనస్నిచ్చి రైతులను ఆదుకునే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే తూకాలు వేసి దొడ్డు వడ్లను కూడా రైస్ మిల్లర్స్ పంపించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం.